వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. బీజేపీ ఉంచుకున్న పార్టీ వైసీపీ అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ బీజేపీకి ఊడిగం చేశారన్నారు. బీజేపీకి తొత్తుగా తోక పార్టీగా వైసీపీ వ్యవహరించిందని విజయవాడలో ఫైర్ అయ్యారు షర్మిల. వైసీపీపై షర్మిల వాడిన అసభ్య పదజాలం వైరల్ అవుతోంది. ఓ మహిళ అయ్యుండి వైసీపీని బీజేపీ ఉంచుకున్న పార్టీ అనడంపై ఫ్యాన్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. బీజేపీ ఉంచుకున్న పార్టీ అని వైసీపీ అన్నారు. ఇక 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ బీజేపీకి ఊడిగం చేశారన్నారు. బీజేపీకి తొత్తుగా తోక పార్టీగా వైసీపీ వ్యవహరించిందని విజయవాడలో ఫైర్ అయ్యారు షర్మిల. వైసీపీపై షర్మిల వాడిన అసభ్య పదజాలం వైరల్ అవుతోంది. ఓ మహిళ అయ్యుండి వైసీపీని బీజేపీ ఉంచుకున్న పార్టీ అనడంపై ఫ్యాన్ పార్టీ నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. బీజేపీ ఉంచుకున్న పార్టీ వైసీపీ అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ బీజేపీకి ఊడిగం చేశారన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అలాగే తన పార్టీపై కూడా తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలాన్ని
ఆమె ప్రయోగించారని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే మండిపడుతున్నాయి. అయితే వైసీపీ బీజేపీ ఉంచుకున్న పార్టీ అంటూ కూడా ఆమె తీవ్ర అసభ్య పద జాలం వాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు విజయవాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఆమె ఈ రోజు ముఖ్యంగా ప్రధాన అంశాలపై ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. అటు చంద్రబాబును విమర్శిస్తూ చంద్రబాబును ప్రశ్నిస్తూ కూడా ఆమె చేశారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో సూపర్ 6 వాగ్దానాలపై మేనిఫెస్టో అమలుపై కూడా ఆమె చంద్రబాబును ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు కనిపించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అమ్మఒడి విషయంలో మాట తప్పారో అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు అమ్మకు వందనం విషయంలో కూడా మాట తప్పారంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదే సందర్భంగా వైసీపీ బీజేపీ ఉంచుకున్న పార్టీ అని గత 5 ఏళ్లుగా బీజేపీ పార్టీకి ఊడిగం చేశారని, మోడీకి తొత్తులాగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిపై అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక మహిళ అయి ఉండి ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు, ఉంచుకున్న పార్టీ అని అన్న ఒక పదాన్ని ఎలా వాడతారంటూ కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మిగతా విశ్లేషకులు కావచ్చు, అందరూ కూడా. అయితే ఒక మహిళ మాట్లాడడం ఇంతవరకు సబబు అంటూ కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఖండిస్తే దానికి సంబంధించిన సమాధానం కూడా అవకాశాలు ఉన్నాయి. షర్మిలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు ఈ రోజు పేర్ని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలాగే మాజీ మంత్రి. షర్మిల చంద్రబాబు కుమ్మక్కయ్యారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి మనం పరిస్థితి చూశాం. కాంగ్రెస్ పార్టీ టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. అయితే మొత్తానికి షర్మిల తన అన్న పార్టీపై తీవ్ర విమర్శలు చేయడాన్ని అందరూ కూడా చాలా ఆసక్తిగా చర్చనీయాంశంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఒక మహిళ ఉండి ఉంచుకున్న పార్టీ వైసీపీ అన్న మాటలు ఎట్లా మాట్లాడతారంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఆయనపై తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై షర్మిల ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతం అయితే తగిన పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు అయితే షర్మిలను హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గం. ఒక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.